ఒక్క నిమిషం ప్యాకేజీ మీరు అనుకున్న ప్యాకేజీ రైల్వే చంద్రబాబు అనుకున్న ప్యాకేజీ ఇవ్వలేనందుకు కాబట్టి మీ ఇద్దరికి అంత రైవల్రీ పెరిగిపోయింది బీజేపీకి, లేదా కలిసే ఉండేవాళ్ళు. చెప్తున్నా, మేము మారలేదు. మేము ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉన్నాము. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, మా గవర్నమెంట్ మేము ఎప్పుడు ఒకే స్టాండ్ లో ఉంటాము. మాకు ఇప్పుడు ఏమి ప్రత్యేక హోదా ఇస్తామని డైరెక్ట్ గా మేమేం చెప్పడం లేదు. ఆల్టర్నేటివ్ మా స్టాండ్. దాన్ని ఒప్పుకొని ముందుకు వస్తే వెల్ అండ్ గుడ్. అదే సమయంలో మేమేంటంటే దేశ ప్రజలను దృష్టిలో పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే తీసుకుంటాం. అందులో ఏమి రహస్యం లేదు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి 50 ఎకరాల భూమి అడిగితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. దాని మీద కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వివాదం ఉంటే దాన్ని మేము ఆఫ్ చేసాము. ఈ నిమిషం వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముడు పోలేదంటే మా పార్టీ పెద్దలు పురంధేశ్వర్ గారు కావచ్చు, అంతకు ముందున్న సోము వీర్రాజు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, దీన్ని మేము సేల్ చెప్పండి అని చెప్పి ఒక ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. నష్టపోకూడదు అనుకుంటే ఆల్టర్నేటివ్ పెట్టండి. ఇది ఎమోషన్ తో కూడుకుంది, సెంటిమెంట్ తో కూడుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో మంది త్యాగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడాలనుకుంటున్నాం. అందులో సందేహం లేదు. బీజేపీ సంబంధించిన కింది స్థాయి కార్యకర్త, పై స్థాయి కార్యకర్తల వరకు ఇది మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ ఉండే ఎమోషన్ తీసుకెళ్ళాం. విశాఖ రైల్వే జోన్ కూడా మేము కట్టుబడి ఉన్నాం. అదే రాజధానికి అమరావతి విషయంలో కూడా కట్టుబడి. అమరావతిని ఎప్పుడైతే పడకే ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజే ఆయన ఓటమికి ఖరారు అయిపోయింది కదా. అమరావతిని కానీ ఆయన కంటిన్యూ చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది రాజకీయం. కాబట్టి ఎంత వెలిఫేర్ చేసినా ఆ వెలిఫేర్ అనేది తిరిగి అభివృద్ధి లేనప్పుడు ఎంత వెలిఫేర్ చేసినా ఉపయోగం లేదు. ఒక తండ్రి డబ్బు సంపాదిస్తూ డబ్బు ఖర్చు పెట్టుకోవాలి తప్ప అప్పులు చేసి బిడ్డలకు రోజు బిర్యానీ తీసుకొస్తే మరి ఆయనకి ఏదైనా అయితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? కాబట్టి ఎప్పుడు కూడా సంపద ఒకవైపు జరగాలి, అదే విధంగా సంక్షేమం ఒకవైపు జరగాలి. రెండు కళ్ళగా ఉండాలి సంక్షేమ అభివృద్ధి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారనేది మాకుండే స్ట్రాంగ్ ఫీలింగ్. విల్సన్ గారు, పార్లమెంట్ సాక్షిగా అప్పటి కేంద్ర మంత్రి, అప్పటి మీ బీజేపీ సీనియర్ నేత 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని వెంకయ్యనాయుడు కోరలేదా? ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ పేరు చెప్పి హోదా విషయంలో పక్క స్టాండ్ తీసుకున్న మాట వాస్తవం కాదా? స్ట్రైట్కి వచ్చాను. ఇప్పుడు ఎస్ అండి, ఇప్పుడు ఆ రోజు కోరాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ వస్తుంది. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు కాబట్టి, స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు కాబట్టి ప్యాకేజ్ వస్తుంది. ప్యాకేజ్ అంటే ఏంటండి? ఈఏపీ నిధులు అంటే ఎక్స్ట్రా ఐడెంటిటీ ప్రాజెక్ట్ నిధులు. విదేశాలకు సంబంధించిన బ్యాంకులు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కట్టే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని చెప్పి ఏమంటున్నాము. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా పేరుతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎమోషనల్ చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకుండొచ్చు. ఈ రోజు రియలైజేషన్ అయితే మంచిదే, వెల్ అండ్ గుడ్. ఆయన నోటితోనే చెప్పాడు మోడీ గారిది అద్భుత పరిపాలన. కాబట్టి ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే దేశానికి ఏం కావాలో అన్ని చేస్తున్నాం, అందులో సందేహం లేదు. రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. అంత మాత్రాన మేము వెంటనే ఎవరిని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలుగుదేశంతో పాలిస్తున్నాడు. ఆయన అభిలాష రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాజకీయాలు మార్చడం కోసం ఆయనకు ఒక ఆలోచన ఉంది. అంత మాత్రం ఆయన మిత్రుడు కాకుండా పోలేదు. ఆయన ఎన్డీఏలో భాగస్వామి, ఆయన రెస్పెక్ట్ చేస్తాం. కాబట్టి రెస్పెక్ట్ వేరండి, రాజకీయాలు వేరండి. అదే సమయంలో ఆయన కూడా చెప్పాడు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మార్పు అని. అది చూస్తాం. దాని మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్లమెంట్ బోర్డు అనేది అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది సార్. ఎవరిని మేము అగౌరవపరచాల్సిన అవసరం కూడా మాకు లేదు. రైట్. అరుణ్ గారు,